అరే మంచి ఆకలి మీద ఉన్నాను రా, ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామా? నా దగ్గర బాక్స్ ఉంది, మీరు తినేయండి. ఈడొకడు ఎప్పుడు చూసినా బాక్స్ బాక్స్ అంట. అరే చందు ఏం తిన్నావురా? బిర్యానీ. బిర్యానీ ఇంకోటి ఏదేం చెప్పరా, ఎప్పుడు బిర్యానీ 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 అయినా. నేను ఒకటి చెప్తాను, నువ్వు విను. బిర్యానీ వై వి లవ్. ఫుల్ మీల్స్ 130 రూపీస్, అదే బిర్యానీ 110 రూపీస్. సో అందుకే నేను తింటాను బిర్యానీ. మన అమ్మ మనల్ని నీకు తిండి దండగా బయటికి పోరా అని తిట్టినప్పుడు మనం బయటికి వెళ్ళి తినేది బిర్యానీ. మన ఫ్రెండ్ తో సిట్టింగ్ అయినా గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళ్ళినా మనం ఆర్డర్ ఇచ్చేది బిర్యానీ. ఎన్ననక రేయనక వాననక పగలనక మనకి హైదరాబాద్ లో ఎప్పుడు దొరికేది బిర్యానీ. మన ఐపీఎల్ ఫారెన్ ప్లేయర్స్ అందరూ టైంతో సంబంధం లేకుండా ఎగబడి తింటుంది బిర్యానీ. నేను రంజాన్ బక్రీద్ కోసం చాలా వెయిట్ చేస్తుంటా, ఎందుకంటే మా ఫ్రెండ్స్ తీసుకొస్తారు బిర్యానీ. రాజుల దగ్గర నుండి బస్తీ ప్రజల వరకు అందరికి అందుబాటులో ఉండేది బిర్యానీ. అది గ్రీన్ బవచ్చి అయినా, ప్యారడైస్ అయినా, ఇంట్లో అమ్మ వండిందైనా, రోడ్డు పక్కన తోపుడు బండిదైనా సరే, ఏ మాత్రం క్రేజ్ తగ్గలేంది బిర్యానీ. మన జీవితంలో కావాల్సినవి రెండే రెండు, ఒకటి ఈ చరవాణి, ఇంకొకటి బిర్యానీ. ఇంకా అలా చూస్తున్నారంట్రా, కొట్టండి. హే सीवी लेके आओ. ఏంటి సీవీ తెచ్చేది? ఇంక రోజు బిర్యానీ తింటాను నేను. ఈ ఎండలకు బిర్యానీ తింటే చచ్చూరుకుంటాను. వెళ్ళి మెనూ కార్డు పట్రా. భయ్యా చికెన్ బిర్యానీ, లెగ్ పీస్, డబుల్ మసాలా వెళ్ళి తీసుకొచ్చే. డబుల్ మసాలా చెప్పాను కదా భయ్యా. నేనేం ఆర్డర్ చేశాను? सीवी डबल मसाला కదా. నువ్వేం తీసుకొచ్చావు? ప్లేన్ రైస్ విత్ చికెన్ పీస్. ఇది బిర్యానీయా? ఇది డబుల్ మసాలానా? ఛీ! ए भगवान. I need the chicken piece at any cost. ఎలాగైనా సరే చికెన్ పీస్ దొబ్బేయాలి. మళ్ళీ వీడికైనా లెగ్ పీస్. గణేష్ అక్కడ చూడు. నా పేరేంటి? శేఖర్, కోడి సోమశేఖర్. మా ఇంటి పూర్వం తీసుకొచ్చి నీ కడుపులో పెడతానా? నేను తింటాను. సర్లే తిను. అసలు బిర్యానీ అంటే ఎలా తినాలి? ఫస్ట్ టైం తింటున్నప్పుడు సెకండ్ టైం దొరకదేమో అన్నట్టు తినాలి. సెకండ్ టైం తినేటప్పుడు ఫస్ట్ టైం అంటే డబుల్ తినాలి. అలా థర్డ్ టైం ఫోర్త్ టైం సో అన్నట్టు. బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్, రైతా ఈజ్ అ ఫీలింగ్.